నమస్తే. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలు మహిళల, యువతుల, బాలికల రక్షణ పట్ల, మరి వాళ్ళ భద్రత పట్ల సందేహాలు వ్యక్తమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజాగా మరి ముమ్మిడివరంలో జరిగిన 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసు. ఇవి కాక ఇంకా తిరుపతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్. వీటన్నిటి మీద సుబ్బారెడ్డి గారి ఒకప్పటి పిఏ చిన్న అప్పన్న మీద సిట్టు గుర్తించిన సంచలనమైన ఆధారాలు. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు. నమస్తే అజయ్ గారు. నమస్తే సార్. అజయ్ గారు, దురదృష్టం అంటే మనం ఇలాంటి అంశం మీద చర్చించాల్సి రావటం అండ్ ఒక అనివార్యత ఏంటంటే ముమ్మడివరం వ్యవహారం మీరు చూసే ఉంటారు. వరుసగా చూస్తే ఒక ఈ నెల రోజుల వ్యవధిలో అంటే నా నోటీస్లో ఉండి వచ్చిన సంఘటనలు, ఆ, అక్కడ చూసిన తుని దగ్గర ఒక తెలుగుదేశం లీడరు స- ఒక బాలిక మీద అత్యాచారం చేయటం. సరే, ఎలాగో ఆ గురుకుల పాఠశాల నుంచి ఆమెని తీసుకొచ్చి ప్రలోభ పెట్టి తర్వాత అతన్ని అరెస్ట్ చేసి పోక్సో కేసు పెట్టారు. తీసుకొస్తుంటే అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదొకటి. ప్రకాశం జిల్లా కొండెపిలో కనకూతురి మీద తండ్రి దారుణం. ఇప్పుడు ముమ్మడివరం. ఏంటి సార్, స్టేట్లో చిన్నపిల్లలు, మా బాలికలు, యువతులు, మహిళలకి సంబంధించి రక్షణకు సంబంధించి ఈ స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టు స్టార్ట్ విత్. ముందుగా ప్రజా చైతన్యం ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా మీకు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు అన్నది చాలా వాస్తవం సార్. దీని మీద మాట్లాడుకోవడం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఇది. కన్న తండ్రి కూతురు పైన కూడా తన కామ వాంఛలని తీర్చుకునేటువంటి దిగజారుడు స్థాయికి మన సమాజం వెళ్ళిపోతుందంటే ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మొదటిగా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగినటువంటి మొదటి నెలలోనే ముచ్చుమర్రి అనేటువంటి నంద్యాల జిల్లా ముచ్చుమర్రి అనేటువంటి ప్రాంతంలో ఒక బాలికని గ్యాంగ్ రేప్ చేస్తే ఆ గ్యాంగ్ రేప్ గురైన బాలిక ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియలేదు. ఆ అమ్మాయి శవము ఇప్పటికీ కూడా దొరకలేదు. మరి ఈ యొక్క విచారణ చేసేటువంటి ఆఫీసర్లు, ఈ ప్రభుత్వం ఏం చేస్తాందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు నెలకొల్లింది. తుని ఘటన అయితే అత్యంత దారుణం. తనకి సమీప బంధువు అవుతాడో కాదో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి నేను తాతనవుతాను, తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి తనని తీసుకొని పక్కనున్నటువంటి సపోటా తోటలోకి వెళ్ళి తనని అత్యాచార యత్నం చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడున్న పబ్లిక్ గమనించి తనని నిలదీస్తే, నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అని చెప్పి ఆయన బెదిరింపు ధోరణికి దిగినాడు. మరి అదే రోజు విచారణలో భాగంగా పోలీసులు ఆయన్ని ఒంటరిగా ఎందుకు యూరినల్కి పంపించారు, మరి ఎందుకో ఏమిటో మనకైతే తెలియదు, కానీ ఆయన కూడా చనిపోవడం జరిగింది. చెరువులో దూకి ఆత్మహత్య జనరల్ గా పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎస్కార్ట్ అనేది పక్కన ఉంటుంది. మరి అక్కడ ఎస్కార్ట్ లేకపోవడానికి కారణాలు ఏంటో అవన్నీ వేరే విషయాలు. బట్ అతనైతే చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. లేదా అది భగవంతుడు ఇచ్చిన తీర్పు అని కూడా మనం భావించుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. అది ఇంకా ఆ ఘటన తాలూకు ఈ మరకలు మాయక ముందే మరొక ఘటన జరగడం అనేది ముమ్మిడివరం నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐపోలవరం మండలానికి సంబంధించినటువంటి ఈ ఘటన అత్యంత దారుణంగా ఒక 11 ఏళ్ల బాలికని బాబీ రాయపురెడ్డి బాబీ అనేటువంటి వ్యక్తి, జనసేన క్రియాశీలక కార్యకర్త, 11 ఏళ్ల అమ్మాయిని అత్యాచార యత్నానికి పాల్పడినట్టుగా తెలియవచ్చింది. అసలు ఈ ఈ సంఘటనలన్నీ కూడా ఢిల్లీ నుంచి తీసుకుంటే మనం వరుసగా ఇటువంటివి దేశంలో ఎక్కడో ఒక చోట వింటున్నాము. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గంటకు ఒక కేసు నమోదవుతున్నట్టుగా, రోజుకి 10 కేసులు దాకా నమోదవుతున్నట్టుగా, నెలకి దాదాపు 700 కేసులు దాకా వస్తున్నాయని ఏదో రకరకాల లెక్కలన్నీ కూడా మనకి తెలియవస్తున్నాయి. అవన్నీ తలుచుకుంటే
ఈ రాష్ట్రం ఒకవైపు గూగుల్ పరిశ్రమలని మనం తీసుకొని వస్తున్నాం, డేటా సెంటర్లు తెస్తున్నాం అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ, మరొక వైపు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత దారుణంగా తయారవడం పట్ల ప్రజలు ఎంత భయానికి లోనవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ప్రతి ఇంట్లోనూ మహిళ ఉంటుంది. ప్రతి ఇంట్లో మన తల్లి మహిళ, చెల్లి మహిళ, అక్క మహిళ, భార్య, మన బిడ్డలు, ఈ విధంగా ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది. ఆ మహిళకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక మనం దీనికి ఆన్సర్ ఏం చెప్తాం సార్? ఇది అత్యంత దారుణమైన. ఆ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చింది కాబట్టే అక్కడ ఫోక్సో చట్టంతో కేసు పెట్టారు. లేకపోతే ఆ, వాళ్ళు కనుక మాకు అన్యాయం జరిగింది, మా బిడ్డ బయటకు పడితే మా బిడ్డ భవిష్యత్తు రేపు దెబ్బతింటుందని చెప్పి ఈ విషయాన్ని కనుక కప్పిపెట్టుంటే అది కేసు కూడా వచ్చే పరిస్థితి కాదు. ఆ రకంగా ఎంతమంది బాలికలు, ఎంతమంది మహిళలు ఈరోజు బయటకు రాలేక ఈ కామాంధుల బారిన పడి అన్యాయం అయిపోతున్నారో మనం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. దీనికి ఇది ఒక ఉద్యమం లాగా తీసుకురావాలి సార్. బాలికల మీద లైంగిక వేధింపులు పాల్పడిన వారిని ఆ రోజుకి ఆ రోజే చంపేసేటువంటి చట్టం కావాలని పవన్ కళ్యాణ్ గారు భారీ స్పీచ్లు ఇవ్వడం జరిగింది. ఎవడైతే బాలిక మీద అత్యాచారానికి పాల్పడతాడో వాడికి అదే చివరి రోజు కావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మహిళలకు మేము అంత రక్షణ ఇస్తాం, ఇంత రక్షణ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఈ- ఇంత భయంకరంగా వీరు హెచ్చరించినప్పటికీ కూడా తప్పు చేస్తున్నది ఎవరంటే ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే. వేరెవరు సాధారణ ప్రజలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడినట్టుగా ఒకటి రెండు సంఘటనలు వస్తా ఉంటే, ఎక్కువ సంఘటనలు కూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే ఇటువంటి వాటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్న విషయం మనకి రోజు వార్తాపత్రికల ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా, వివిధ వార్తా ఛానల్ ద్వారా తెలియవస్తోంది. సో ఇది ఎంత దారుణం! వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు నైతిక విలువలు నేర్పుకోలేని స్థితిలో ఈ రోజు ఆ ఇద్దరు నాయకులు ఉన్నారా? ఇది అందరూ కూడా కరెక్ట్. ఆలోచించాల్సినటువంటి విషయం. దీని మీద కరెక్ట్. ప్రతి ఊర్లోనూ ఒక చర్చ జరగాలి. బాలికల రక్షణకి కొన్ని ప్రత్యేక చట్టాలు రావాలి. తల్లిదండ్రులకు కూడా కొన్ని ఒంటరిగా, అంటే ఇప్పుడు కూలీ నాలి చేసుకునేటువంటి తల్లిదండ్రులు తమకి పొట్ట గుటి కోసం ఎక్కడికో వెళ్ళి పని చేసుకురావాలి. వాళ్ళు 24 గంటలు బాలికల సంరక్షణ చూసుకుంటా ఉండలేరు. అక్కడ ఉంటే వాళ్ళకి భోజనం దొరకదు. అటువంటి పరిస్థితుల్లో కొందరు తమ బిడ్డల్ని వదిలేళ్తే ఏ ఒంటరి బాలిక ఇంట్లో ఖాళీగా ఉమ్. ఉందా అని చెప్పి గమనించటం, వీరికి ఉన్నటువంటి ఆధిపత్యాన్నో లేకపోతే వీళ్ళకున్న పొలిటికల్ పవర్నో ఆ గ్రామంలో మనల్ని ఏమి చేయలేరన్న భయం లేకుండా ఉమ్. ఉండడం వల్ల ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీటి మీద సో చూద్దాం ఖచ్చితంగా సార్, అంటే ఈ విషయంలో ఈ రోజు ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎలా రెస్పాండ్ అవుతారు.